నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభావ తెచ్చిన మరి వస్తువులు తండ్రి దేవ పళ్ళు బట్టలు మరి అన్నింటిని బట్టి మీ స్తోత్రాలు ప్రభావ 2 కుమార్తెలు మరి అందజేస్తుండగా మరి వీటన్నిటిలో ఈ రీతిగా కూడా నడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కార్యక్రమం కూడా సిద్ధపరచండి. మరి 25వ తారీఖున జరగనున్న ఘనమైన వివాహం కొరకే ముందుగా నిశ్చితార్థులు మీ తోడై నడిపించమని మీ దాసులుగా మీ ప్రేలుగా బంధువులు రక్త సంబంధాలుగా మమ్మల్ని అందరూ కూడా ఈ విధంగా సమకూర్చిన విధానం పెట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మహాపరిషుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి గాను సేవకులు గాను అయ్యా, మేమందరం ఏకముగా కూడి నీ వైపు కనులెత్త జరిగించబడుతున్నటువంటి ఘనమైన కార్యంలో మమ్మల్ని అందరినీ పాలిభాగస్తులు చేసినందుకు నీకు మొట్టమొదటిగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది ఈ సమయమందు నాయన ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో అయ్యా తీసుకొచ్చినటువంటి అలంకర వస్తువులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, పరిశుద్ధపరచండి. నీ నామంలో ఘనముగా నాయన అలంకరించబడుతుండగా అయ్యా నాయన వధువుగా నాయన సిద్ధపరచబడుతుండగా వరుడిగా సిద్ధపరచబడుతుండగా తండ్రి నీ రక్తంతో ప్రోక్షించి పవిత్రపరిచి నీ చేత ఆకర్షించబడినటువంటి రీతిగా నాయన కృపద ఇచ్చేయమని వేడుకుతున్నాం. జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా నీకు మహిమకరంగాను ఇరుపక్షాల కుటుంబాలకు దీవెనకరంగాను గతపరచబడుతున్నటువంటి వధువరులకు నీ యొక్క ఆశీర్వాదాల చేత నింపి నడిపించమని ఇరుపక్షాల కుటుంబాలకు నీ సమాధానం మాత్రమే దయచేసి ఇది మొదలుకొని కార్యాంత వరకు నీ సన్నిధి నీ ప్రసన్నత నీ ప్రత్యక్షత ఉంచి మీరు మహిమ తెచ్చుకొని నీ బిడ్డలు దీవించి ఆశ్రయించి జతపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జత కలిసెను అనుబంధాలే ఇది దేవుని కార్యం, శుభతరుణం ఇది దేవుని కార్యం, శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలే ఇది దేవుని కార్యం, శుభతరుణం ఇది దేవుని కార్యం, శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. సమర్థపడుతున్న బిడ్డలను బట్టి అయ్యా నువ్వు చేస్తున్న కార్యమును బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. జరుగుతున్న కార్యక్రమం అంతటికి ఆది నుంచి అంతవరకు నీ సన్నిధి నీ ప్రసన్నత నీ ప్రత్యక్షత ఈ స్థలం అందు ఉంచి మీరు మహిమ తెచ్చుకొని అయ్యా మీరు ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి బతిమిలాడి నీ నామములో ప్రార్థించి వేడుకుంటూ ప్రారంభించుకుంటున్నాము తండ్రి.
దేవన్ చైతన్య మరి ప్రభావ మహాలక్ష్మి వందనాలు. నిశ్చితార్థ కార్యక్రమంలో ప్రభావ బిడ్డను సమకూర్చారు. మీ సన్నిధికి నడిపిస్తుండగా మీరు కూడా జరిగే కార్యక్రమంలో కూడా మీ సహాయం ఇంటికి దయచేయమని, మీ తోడ్పాటును దయచేయమని ప్రార్థించుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపమేడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన నీ చేత దత్తపరచబడుతున్నటువంటి నాయన వధువరులను వేదిక మీనికి నడిపించడానికి నీ కృప చూపించారు. ఈ సమయమందు నాయన నీవు చేస్తున్న ఘనమైన కార్యంలో మమ్మల్ని పాత్రగా నిలబెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నూతన వరుడుగా నాయన నీ బిడ్డను సిద్ధపరిచి వేదిక మీదకి తీసుకుని వచ్చుచుండగా నీ యొక్క శక్తితోనూ నీ జ్ఞానము చేతను ప్రభువా నీ యొక్క ఆత్మ చేతను నడిపించి బలపరచమని, ఈ కార్యం ద్వారా నీ బిడ్డలకు నాయన ఆశీర్వాదకరంగాను విపక్షాల కుటుంబాలకు సమాధానకరంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి నేను ప్రార్థించి వేడుకుంటూ నీ కుమారుని పెళ్లి కుమారుని సిద్ధపరిచి తీసుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. దేవుడి పొద్దువాక్యం దీవించుగాక. 24వ అధ్యాయము 24 నుంచి 50 వరకు. భేతి ఎరును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవును గాని కాదని గాని చెప్పజాలము. దేవుడు ఈ వాక్యం దీవించునుగా. మీరు ఎలవయా అన్నట్టుంది మీరంతా. హల్లెలూయా. మళ్ళొకసారి చెప్తాం హల్లెలూయా. కలిగిన బిడ్డలుగా ఉంటాం. మన పక్కన ఉన్న సాతానుగాడు నిర్లక్ష్యము సోమర్థనం బయటికి వెళ్తుంది. హల్లెలూయా. అది అలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మరి చైతన్య మహాలక్ష్మి మరి వారి యొక్క జీవితంలో ఈరోజు నిశ్చితార్థం ఏర్పాటు చేయబడినది. దేవుని శక్తిని బట్టి ఈ నిశ్చితార్థానికి హాజరైన మరి దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క మరి రక్త సంబంధులు 23-24 వచనంలో విరుద్ధంగా సేవిస్తున్న దావీదు మహారాజు, అది యెహోవా వలన కలిగినది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కాబట్టి ఏది దేవుని వలన కలిగినది? సమస్తాన్ని కలుగు చేశాడు. సర్వ సృష్టిని కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. సమస్త సృష్టి దేవుని వలన, దేవుని మూలంగా కలిగినదిగా ఉంటుంది. అలాగే మరి అది యెహోవా వలన కలిగినది. అలాగే సృష్టి అంతను కూడా కలుగు చేసి మరి సృష్టి అంతని కలుగు చేసి దేవుడు చూచి మంచిదని ఎంచిన వాడుగా ఉన్నాడు. కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు చూచిన వాడుగా ఉన్నాడు. కనుక ఆదాముకి అవను దేవుడు సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు అన్నమాట. కానీ దేవుడు వారిద్దరిని జతపరిచిన వాడుగా ఉన్నాడు. కనుక మరి యొక్క దినములో చైతన్య మహాలక్ష్మి కానీ వారి జీవితంలో దేవుడు ఎంతవరకు పుట్టించిన వాడు ఉన్న దేవుని కాలం నడిపించారు. ఈరోజు మరి వారి జీవితంలో నిశ్చితార్థము ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినముగా దేవుడు ఏర్పాటు చేశారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏ దినం ఇది? నిశ్చితార్థ దినము. తర్వాత ప్రభు చిత్తమైతే ఈ నెల 25వ తారీఖుని వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన సంతోషకరమైన కార్యము ముందుగా ఇది నిశ్చితార్థ కార్యక్రమంగా దినము ఏర్పాటు చేసిబడినదిగా ఉంటుంది. ఇక్కడ ఈ దినంలో వారితో పాటు మరి బంధువులుగా, రక్త సంబంధులుగా, సేవకులుగా, ప్రజలుగా, దేవుని ప్రజలుగా మనందరం కూడా వారి జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన కార్యం బట్టి మనం ఏం చేస్తున్నాం? సంతోషించి, ఉత్సహించి, ఆనందించే వారంగా దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవుణ్ణి ప్రార్థించి దేవునికి స్తుతించే వారంగా మనం ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన వాడు ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో దేవుడు ఎంతో మేలు జత పని వారిగా దేవుని చేత ఏర్పాట్లు కలిసి మరియు బిడ్డలను మావారు అని చెప్పుకోవడానికి గుర్తుగా తీసుకొచ్చినటువంటి బంగారపు మరి ఉంగరాలను ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు ప్రార్థన చేద్దాం. ఆయన అయ్యా భీమరాజు గారిని, కుటుంబరావు గారి కుటుంబాన్ని, అయ్యా ఇరువురి కుటుంబాన్ని కలిపి వారి ఇరువురి బిడ్డలను అయినా జతపరచడానికి మీరు ఉద్దేశించిన ఉద్దేశం ఎంతో గొప్పది నాయన.
నీ సంకల్పమును అయ్యా ఎవరు అవునని కానీ కాదని కానీ చెప్పగలము గనుక నీ కృపను బట్టి నీ మాట ద్వారా ఇరువురు జతపరచడానికి మమ్మల్ని అందరిని ఇక్కడ సిద్ధపరిచి నీ సేవకులుగా మేము ప్రార్థించుచుండగా పరలోకము నుంచి నీ దీవెనల చేత నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇందుకు గుర్తుగా తండ్రి నీ ప్రియబిడ్డల ఇరుపక్షాల కుటుంబాలు తీసుకువచ్చినటువంటి ఈ ఉంగరాలను దీవించండి, ఆశీర్వదించండి. నీ రక్తంతో ప్రోక్షించి పవిత్రపరిచి వీరిరువురు నాయన ఒకరిని ఒకరు అలంకరించుచుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి బతిమిలాడి నీ నామములో ప్రార్థించి వేడుకుంటూ పవిత్రపరిచిన బిడ్డలకు అందిస్తున్నాము తండ్రి. కోరుకున్న చిరిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిరిమి పొందెను, కననైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది నీ బంధము. కోరుకున్న చిరిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిరిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నాయన మా ప్రియులు నీ ప్రియ కుమారుడు యమన్రా కుటుంబరావు గారి కుటుంబాన్ని వారి సతీమణిని అలాగే నాయన భీమరాజు గారిని వారి సరపది కనుక ఇది ఘనమైన కార్యముగా మేము ఎంచి ప్రభువా నీ కార్యక్రమంలో నువ్వు చేస్తున్న ప్రణాళికలో మమ్మల్ని అందరినీ నిలబెట్టి ఇంతవరకు నీకు మహిమకరంగా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇది మొదలుకొని కార్యాంతం వరకు నీ చేత జతపరచబడి అయా నూతన వధువరులుగా నాయన జతపరచబడి వారి జీవిత పర్యాంతము నాయన నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నీ ద్వారా మేలులు పొందుకునే కృపను దయచేయమని అంతవరకు నీ సన్నిధి నీ ప్రసన్నత నీ ప్రత్యక్షత ఇరుపక్షాల కుటుంబాల మీద ఉంచి నడిపించమని జరిగిన కార్యక్రమం అంతటికి నీకు మహిమకరంగా నేను దేవునికరంగా నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి బతిమలాడి నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి ప్రేమ పరిశుద్ధ ఆత్మనిక అన్యోన్య సహవాసం కూడినటువంటి మనకును సకల ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము.
జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు
ప్రతిరూపమే బంధం. దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి, దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు నరుని చేసి, నారిని తనకై మలచి, ఒక జంటగా చేసెను ఏదెనులో మొదటిగా. దేవుడు నరుని చేసి నారిని తనకై మలచి ఒక జంటగా చేసెను ఏదెనులో మొదటిగా. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, అనుబంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ప్రేమను ఇలా పంచాలి, పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు ప్రేమను ఇలా పంచాలి. పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని, క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. ఏర్పరచని బంధము, ఘనపరచాలి మనమందరం.